మీ పేరు ఎక్కడి నుంచి? మహమ్మద్ అవేస్ ఎర్రగడ్డ నుంచి. ఎట్లుంది మీ ఏరియాలో జూబ్లీస్ ఇప్పుడు బై ఎలక్షన్ ఉంది, ఏ పార్టీకి ఉంది? విష్ణు మన మొత్తంకే నవీనన్న అంటున్నారు. ఎందుకు అంటే నవీనన్న అట్లా ఉన్నారు. పోయినసారి కూడా సెకండ్ ప్లేస్ ఉన్నాడు అన్న ఇండిపెండెంట్ గా. ఇప్పుడు అయితే పార్టీగా కాంగ్రెస్ లోకి వెళ్ళి పిలిచి రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిన అన్నకి అంటే ఫస్ట్ ఉంటాడు, బంపర్ మెజారిటీతో వస్తాడు. కానీ నవీన్ యాదవ్ మీద చాలా వ్యతిరేకత ఉంది. ఇవన్నీ వేస్ట్ మాటలు, ఉట్టి మాటలు, ఇవి అందరు తినాలి. ఆయన పని ఆయన చేస్తూనే ఉంటాడు, మాకు తెలిసి చేస్తూ ఉంటాడు. అన్న అయితే మంచిగా సూపర్ అన్న. అన్నతో ఒకసారి చూడు, దాని తర్వాత నీకే తెలుస్తుంది. మాకంటే సునీత అన్ని అలా మగవాడు చచ్చిపోయిన సెంటిమెంట్లు అవి అవి ఏం నడవవు. అవి కాని పని. అవి ఒకటేసారి అయిపోయింది, అర్థమైందిగా. ఇప్పుడు వేరే రావాలి, కొత్త రావాలి. నవీన్ యాదవ్ లోకల్లోకి వెళ్ళి హైదరాబాద్కి ఏమైనా అయితే ఉరికే వస్తాడు, కారు తీసుకొని వస్తాడు, లోకల్ ఉంటాడు. వీళ్ళు ఏడో ఉంటారు, షేక్పేట లోపల ఏడనో ఉంటారు. వీళ్ళు వస్తారా? రారు. ఏడొస్తారు. ఇప్పుడు అన్న ఉన్నాడు, 2 నిమిషాలు దగ్గర ఉంటాడు. బైక్ మీద వచ్చేస్తాడు, కార్ మీద వచ్చేస్తాడు. అసొంటి మంచి కావాలి మాకు. ఏమైనా ఉంటే కూడా జన్మని చేయడానికి. లంకాల దీపక్ రెడ్డి మన బీజేపీ నుంచి అయినది ఏం లేదు, తెలియదు మనకు. తెలియదు కాదు, బీజేపీ రానే రాదు. ఎందుకంటే 1 సైడ్ ఓట్లు, ముస్లిం ఓట్లు చాలా ఉన్నాయి. మొత్తం 99% మొత్తం ముస్లిం ఓట్లు నవీన్ అన్నకే పడతాయి. అట్లా నవీన్ అన్నకి లైక్ చేస్తే నవీన్ అన్నకే పడతాయి. లేదా కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకత ఉంది అంటారు కదా. కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తలేదు పని, ఏం కూడా అన్ని మాటలు అవి, గాలి మాటలు అవి. బదలాం చేయనికే ఒట్టిగా మంచిగా చేస్తుంది, అంతా మంచిగా చేస్తుంది. రేవంత్ రెడ్డి అన్న మొత్తం మంచిగా చేస్తుంది. నెక్స్ట్ టైం అసలు అధికారంలోకి రాదు ఇంకా అంటారు. అదే మాటలు అన్న, అది నెక్స్ట్ టైం చూసాం వచ్చినప్పుడు, అది చేసినప్పుడు. లేదా మీరు అందరు కలిసి మైనార్టీలో నవీన్ యాదవ్ ఓటేస్తే హైదరాబాద్ ఇంటికి వస్తుంది, బుల్డోజర్ ఇంటికి కూలగొడతారు. అది వేస్ట్ మాటలు, అవి రానే రాదు. అవి కావాలని మాటలు, మనుషులని బట్కాయిస్తున్నాడు. అట్లా కాదు, సో నవీన్ యాదవ్ గెలుస్తారంట, పక్కా గెలుస్తాడు.